श्रीगुरुभ्यो नमः। हरि ओम्। जगतं पितरं वन्दे पार्वती परमेश्वरम्। ॐ आपदामपहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते। సభాయే నమః. ఆగస్టు 16వ తారీఖు నుంచి రవి సంక్రమణ అనేటువంటి సింహరాశి యుక్తంలోకి ప్రారంభమవుతోంది. అంటే సింహ లగ్నంలోకి రవి ప్రవేశిస్తున్నాడు. ఈ ప్రవేశం అనేటువంటిది ఆగస్టు 16 నుంచి ప్రారంభం చేసుకుని సెప్టెంబర్ 19 వరకు కూడా రవి సింహ లగ్నంలోకి రావడం, దీనివల్ల జరిగేటువంటి మార్పులు కానీ, ద్వాదశ రాశుల వారికి కలిగేటువంటి అద్భుత అవకాశాలు కానీ, లేకపోతే ఆర్థికంగా నిలబడ్డానికి రవి ఏ విధంగా సహకరిస్తాడేమో అనేటువంటి విషయాలు, అంతేకాకుండా ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి కోర్టు సంబంధిత వ్యవస్థలు, ఆరోగ్యమైనటువంటి సమస్యలు ఉన్నాయా లేవా, ఒకవేళ స్థిరాస్తులు కొనే అదృష్టం ఉందా లేదా, విదేశ ప్రయాణం చేయడానికి రవి ఎంతవరకు దోహదం చేస్తున్నాడు అనేటువంటి వివరణ క్షుప్తంగా విశదీకరించి ఆగస్టు 16వ తారీఖు నుండి సెప్టెంబర్ 19 వరకు జరిగేటువంటి ద్వాదశ రాశుల్లోని మార్పుల్ని, అందులో మనము ఆచరించవలసినటువంటి నియమాలు, ఇందులోనే ఏదన్నా సమస్య నుంచి ఎప్పటి వరకు పీడిస్తున్న సమస్యను ఈ సమయంలో అన్న గట్టెక్కడానికి ఏ దేవతారాధన మనం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది. ఈ ద్వాదశ రాశుల వారికి కూడా సింహలగ్నంలోకి రవి సంక్రమించిన తర్వాత దీర్ఘమైనటువంటి రోగాలు ఏమన్నా ఉన్నాయా, అటువంటి రోగాలు ఉంటే కనుక నివారణ ఏమి చేయాలి అనేటువంటి విషయాన్ని, ఉద్యోగం రాక ఇబ్బందులు పడుతున్న వారికి ఉద్యోగ ప్రాప్తి కలగడానికి అవసరమైనటువంటి అవకాశాలు కలగడానికి ఏ విధమైన మంత్రోచ్చారణ చేసుకోవాలి, ఏ సమస్యకు ఏ పరిష్కారం లభిస్తుంది అనేటువంటి వివరణ అంతటినీ కూడా ద్వాదశ రాశుల వారికి ఆగస్టు 16వ తారీఖు నుండి ప్రారంభం చేసుకుని సెప్టెంబర్ 19 వరకు కూడా మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఈ రవి సంక్రమణ అనేటువంటిది మీకు చెప్పేటువంటి ఈ వివరణలన్నీ కూడా గోచార రీత్యా మాత్రమే చెప్పడం జరుగుతుంది, వ్యక్తిగతంగా కాదు. వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించండి. సంప్రదించి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుని అందలి రవి అంతర్థంలో ఎవరున్నారు అనేటువంటి విషయాన్ని గ్రహించుకుని తగు శాంతులు కానీ, ఏ విధమైనటువంటి రాయిని మనం ధరిస్తే కలిసి వస్తుంది అనేటువంటి విషయాన్ని పరిశీలన చేసుకోండి. ఈ రాశి ఫలితాల్లో కేవలము సంక్రమణ చెందిగేటువంటి విషయాన్ని మాత్రమే చెప్పడం జరుగుతోంది. ఇందులో అంతర్దశ అనేటువంటిది ఏం జరుగుతోంది, దానివల్ల జరిగేటువంటి మార్పులు ఏమిటి, ఇందులో మనం ఏదన్నా వ్యక్తిగతంగా మారాలా, సమయాన్ని మనకి అనుకూలంగా ఏ విధంగా ఏ దేవతామూర్తిని ఆరాధిస్తే సమయం మనకు అనుకూలిస్తుంది, ఏ దిశగా మనం వెళ్తే మన యొక్క కార్యక్రమాలు దిగ్విజయం అవుతాయి, ఈ నెల రోజులు కూడా ఏ విధమైనటువంటి నియమాలు పాటించుకుంటే మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి, ఇంట్లో చికాకులు పోవడానికి ఈ నెల రోజులు ఏ విధమైన నియమాలు పాటించుకోవాలనేది పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో, నా తండ్రి యొక్క ఆశీస్సులతో మీకు వివరణ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ వివరణల ద్వారా మీ యొక్క జాతకంలో మార్పులు చెందించుకుని చక్కగా అందరూ కూడా మీ సమస్య నుంచి బయటపడేటువంటి మహత్తవకాశం కలుగుతుందని పార్వతీదేవిని పరిపూర్ణంగా నమ్ముతూ అమ్మవారి పాదాలు పట్టుకుని మీకు ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 19 వరకు జరిగేటువంటి మార్పులు, దానివల్ల మనకి పొందేటువంటి సత్ఫలితాలు, దాంట్లో వచ్చేటువంటి విపత్తులు, ఇవన్నీ కూడా
క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి సింహలగ్నంలోకి రవి ప్రవేశించడము, అందలి రాహుస్థానం త్రికోణంలో చూస్తూ ఉండడం, సెప్టెంబర్లో కేతు రవితో కలిసి ఉండడం అనేటువంటి కాస్త విచిత్రమైనటువంటి పరిణామాలు దోహదపడుతుంది. అంటే వీరి ఆలోచనలు తారుమారవ్వడం, అంతేకాకుండా చివరి 4-5 మార్కుల్లో మీరు అనుకున్న ఉద్యోగాలు కోల్పోవడం, ఎక్కడన్నా ఎవరితో అన్నా ఇబ్బందులు కలుగుతున్నప్పుడు మీరు మధ్యలో వెళ్ళి నిలబడి ఆ నీలాపడిన మీ మీద పడ్డం, ఏ పాపపుణ్యమో తెలియకుండా అరే ఇది నేను చేయలేదు అయినా నన్నెందుకు నిందిస్తున్నారు అనేటువంటి మాట మీరు పడ్డం కన్యారాశి వారికి జరుగుతుంది. అయితే కన్యారాశి వారికి రవి సింహలగ్నంలోకి ప్రవేశించడం వల్ల మానసికమైన ఆందోళన పెరిగిపోతుంది. 10 మందిలో ఉన్న మీరేదో ఒంటరిగా ఉన్నారు అన్నటువంటి ఫీలింగ్స్ రావడం, ఇది కాదు ప్రపంచం, నాకంటూ సపరేట్ ప్రపంచం ఉంది అనేటువంటి ఒక ధోరణిలోకి వస్తూ ఉంటారు. ఎవరితోటి కూడా ఎక్కువగా మాట్లాడాలి అనేటువంటి ఆసక్తి కనిపించరు. అంతేకాకుండా కన్యారాశి వారు తమ యొక్క వెండి వస్తువులు కానీ విలువైనటువంటి డాక్యుమెంట్స్ని కానీ మిస్ చేసుకునే అవకాశం సెప్టెంబర్ మొదటి వారంలోనే జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అవసరానికి ఆ డాక్యుమెంట్ కనిపించక చాలా అంటే చాలా ఇబ్బందులు పడతారు. దాంతోపాటు 10 మంది కూడా నువ్వు అనవసరం, నీకు ఏ పని చెప్పినా నీకు చేత కాదు అనేటువంటి మాటను కన్యారాశి వారు ఖచ్చితంగా సెప్టెంబర్లో వింటారు. ఇక నేను దేనికి పనికిరానా, నేను ఈ చిన్న కాగితాన్ని కూడా నేను దాయలేకపోయానా అని వ్యక్తిగతంగా మీరు కృంగిపోయేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి కన్యారాశి వారు ఈ యొక్క ఆగస్టు 19 నుంచి 20వ తారీఖు సెప్టెంబర్ 20 వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏమరపాటు అనేటువంటి పనికిరాదు, జరుగుతుందే చూద్దాంలే అనేటువంటి మాటను తోసిపుచ్చకండి. ఏదైనా పని ఉంటే ఖచ్చితంగా ఆ పని ఆ క్షణంలో చేయడానికి చూడండి. ఈ ఒక్క నెల కనుక మీరు మీ పనిని సక్రమంగా చేయగలిగితే మీరు ప్రశాంతంగా ఉంటారు. దీనికి కేవలం మేధా దక్షిణామూర్తి తప్ప మిమ్మల్ని ఎవ్వరూ రక్షించలేరు. నిత్యము కూడా మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోండి. తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ధనం కానీ మీ చేతిలో డబ్బు అనేటువంటి కనబడుతుంది, కానీ అది అక్కడకు రాని డబ్బు. అంటే డబ్బులు కనబడినా మీరు ఖర్చు పెట్టుకోలేరు, ఆ డబ్బు వేరే వాళ్ళకి ఇవ్వడం లేదు. దాన్ని అక్కడకు రాని డబ్బు అంటారు. అంటే అవసరానికి పనికి రానేటువంటి డబ్బు మీ చేతిలో ఉంది. ఏదో ఉంది అని చెప్పుకోవడానికి మాత్రం, కానీ నడిపించేది అంతా కూడా వెనకాల వారిని, కేవలం మిమ్మల్ని మాత్రం అలా డమ్మీగా చూపిస్తూ ఉంటారు. కాబట్టి కన్యారాశి వారు ధనం విషయంలో ఎక్కువ ఆశ పెట్టుకోకండి. ఆశపడ్డం అనేటువంటిది కన్యారాశి వారు చెయ్యొద్దు. ఇక కన్యారాశి వారు ఈ నెలంతా కూడా మేధా దక్షిణామూర్తి ఆరాధన చేయడం, గంధాన్ని ధరించడం అనేటువంటి చేయండి, శుభంగా కలుగుతూ ఉంటుంది. ఈ యొక్క కన్యారాశి వారి జాతక పర్యంతం అంతా కూడా గోచార రీత్యా మాత్రమే చెప్పడం జరిగింది. వ్యక్తిగతంగా కన్యారాశి వారు తమ యొక్క జాతకాన్ని తెలుసుకోవాలి అంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. మీ వ్యక్తిగతమైన జాతకాన్ని పూర్తిగా పరిశీలించి చెప్పడం జరుగుతుంది.